గైస్, వెల్కమ్ టు గుడ్ స్టోరీస్. ఈరోజు మనం తెలుసుకోబోయే కథ పేరు రివెంజ్ లవ్ ఎపిసోడ్ 1. ఉదయం 6 గంటలు అయ్యింది. నగరం మెల్లగా మేల్కొంటోంది. రోడ్ల మీద వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. దుకాణాలు తెరుచుకుంటున్నాయి. ఒక చిన్న ఇంట్లో అలారం మోగింది. సంజయ్ కళ్ళు తెరిచాడు. కొన్ని క్షణాలు పైకప్పు వైపు చూస్తూ ఉండిపోయాడు. ప్రతిరోజు అలాగే ఉంటుంది. లేవడానికి ముందు కొద్దిసేపు నిశ్శబ్దంగా ఉంటుంది. అతను లేచి బాత్రూమ్ వైపు నడిచాడు. అద్దంలో తన ముఖాన్ని చూసుకున్నాడు. ఏ ప్రత్యేకమైన భావన లేదు. సాధారణంగా తయారయ్యాక బ్యాగ్ తీసుకున్నాడు. ఇల్లు ఖాళీగా ఉంది. ఎవ్వరూ లేరు. మాటల శబ్దం లేదు. తలుపు మూసే ముందు ఒక్కసారి వెనక్కి తిరిగి చూశాడు. తర్వాత బయటకు వెళ్ళిపోయాడు. పెద్ద కార్పొరేట్ భవనం ముందు సంజయ్ నిలబడ్డాడు. ఎత్తైన గోడలు, పెద్ద గేట్, భవనం మీద కంపెనీ పేరు. కొద్దిసేపు అలాగే నిలబడ్డాడు. ఆ తర్వాత లోపలికి నడిచాడు. రిసెప్షన్ దగ్గర కొత్త ఉద్యోగులు ఉన్నారు. కొంతమంది మాట్లాడుకుంటున్నారు, కొంతమంది ఫోన్ చూసుకుంటున్నారు. సంజయ్ ఫామ్ తీసుకుని సైన్ చేశాడు. హెచ్ఆర్ అతనికి కార్డ్ ఇచ్చింది. ఫస్ట్ ఫ్లోర్ టీమ్ సి అని చెప్పింది. సంజయ్ తల ఊపాడు. లిఫ్ట్లోకి ఎక్కాడు. లిఫ్ట్ పైకి వెళ్తోంది. అతను ఏదో ఆలోచనలో ఉన్నాడు. లిఫ్ట్ డోర్ తెరుచుకుంది. ఫస్ట్ ఫ్లోర్. ఇదే ఫ్లోర్లో ఇంకో డెస్క్ దగ్గర అన్విత కూర్చుంది. ఆమె 3 నెలలుగా ఇదే కంపెనీలో పనిచేస్తోంది. ల్యాప్టాప్ ముందు కూర్చుని డేటా చెక్ చేస్తోంది. మధ్య మధ్యలో నోట్బుక్లో రాస్తోంది. ఆఫీస్ ఆమెకి కొత్త కాదు, కానీ పని మాత్రం ప్రతిరోజు కొత్తగా ఉంటుంది. టీమ్ లీడ్ వచ్చి, అన్విత, ఈ రిపోర్ట్ రెడీనా అని అడిగాడు. ఇంకా 5 నిమిషాలు సార్ అని చెప్పింది. అతను తల ఊపి వెళ్ళిపోయాడు. అదే సమయంలో సంజయ్ ఫ్లోర్లోకి అడుగుపెట్టాడు. చుట్టూ చూశాడు. డెస్క్లు, కంప్యూటర్లు, పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు. కొద్దిసేపటికి టీమ్ లీడ్ వచ్చాడు. నువ్వేనా సంజయ్ అని అడిగాడు. అవును సార్ అని చెప్పాడు. ఇది నీ డెస్క్ అని చూపించాడు. సంజయ్ కూర్చున్నాడు. కొద్దిసేపటికి టీమ్ మీటింగ్. అందరూ ఒక చోట కూర్చున్నారు. టీమ్ లీడ్ మాట్లాడుతున్నాడు. ఇది మన టీం. ఇది మీ సీనియర్ అన్విత. ఏ సమస్యలైనా ఆమెను అడగండి అని చెప్పాడు. అన్విత తల ఊపింది. ఏ ప్రత్యేకమైన స్పందన లేదు. ఇది సాధారణ పరిచయం. సంజయ్ కూడా తల ఊపాడు. పని మొదలైంది. సంజయ్కి ఒక ఫైల్ ఇచ్చారు. డేటా చెక్ చేయాలి. సాధారణ పని. అతను మౌనంగా పనిచేస్తున్నాడు. అన్విత మధ్య మధ్యలో టీంని గమనిస్తోంది. కొత్త వాళ్ళు ఎలా పనిచేస్తున్నారు అని చూస్తుంది. మధ్యాహ్నం లంచ్ టైం అయ్యింది. కొంతమంది క్యాంటీన్కి వెళ్ళారు. కొంతమంది డెస్క్ దగ్గరే ఉన్నారు. అన్విత లేచి క్యాంటీన్ వైపు వెళ్ళింది. సంజయ్ కూడా బ్యాగ్ తీసుకొని వెళ్ళాడు. ఇద్దరు ఒకే టేబుల్ దగ్గర కూర్చున్నారు. ఇది అనుకోకుండా జరిగింది. అన్విత, నీకు ఆఫీస్ సెటప్ అర్థమవుతుందా అని అడిగింది. అవును అని సంజయ్ చెప్పాడు. ఏదైనా డౌట్ ఉంటే చెప్పు అని అన్విత చెప్పింది. అంతే. సాయంత్రం పని పూర్తయింది. సంజయ్ ఆఫీస్ నుండి బయటకి వచ్చాడు. ఆకాశంలో సూర్యుడు అస్తమిస్తున్నాడు. అతను బస్ స్టాప్ వైపుకి నడిచాడు. అన్విత కూడా ఆఫీస్ నుండి బయటకి వచ్చింది. తన స్కూటర్ స్టార్ట్ చేసింది. రోడ్డు మీదకి వెళ్ళిపోయింది. రాత్రి సంజయ్ తన రూమ్లో ఉన్నాడు. బ్యాగ్ పెట్టాడు. కుర్చీలో కూర్చున్నాడు. కొద్దిసేపు ఏమీ చేయకుండా తర్వాత లైట్ ఆఫ్ చేశాడు. ఇంకోవైపు అన్విత ఇంటికి చేరింది. ఇంట్లో నిశ్శబ్దం. తండ్రి పూజ గది దగ్గర ఉన్నాడు. ఆమె మెల్లగా లోపలికి వెళ్ళింది. వచ్చావా అని తండ్రి అడిగాడు. అవును నాన్న అని చెప్పింది. ఉదయం 9 గంటలు అయ్యింది. ఆఫీస్ ఫ్లోర్ నెమ్మదిగా నిండుతోంది. లిఫ్ట్ డోర్లు తెరుచుకున్నాయి. బూట్ల శబ్దం వినిపిస్తుంది. అన్విత ముందే వచ్చి తన డెస్క్ దగ్గర కూర్చుంది.
ల్యాప్టాప్ ఆన్ చేసింది. మెయిల్స్ చెక్ చేసింది. నిన్న చేసిన పనికి ఈరోజు ఫాలో అప్ ఉంది. ఆమె నోట్బుక్ తెరిచి టాస్క్ లిస్ట్ రాసుకుంది. కొద్దిసేపటికి సంజయ్ ఫ్లోర్లోకి వచ్చాడు. డెస్క్ దగ్గర కూర్చున్నాడు. ల్యాప్టాప్ ఆన్ చేశాడు. సిస్టంలో లాగిన్ అయ్యాడు. చుట్టూ ఉన్న వాళ్ళను ఒక్కసారిగా గమనించాడు. అందరూ తమ పనిలో బిజీగా ఉన్నారు. టీం లీడ్ వచ్చాడు. ఈరోజు క్లయింట్కి రిపోర్ట్ పంపాలి, డేటా క్లియర్గా ఉండాలి అని చెప్పాడు. అందరూ సరే అని అన్నారు. అన్విత వెంటనే ఫైల్ ఓపెన్ చేసింది. నంబర్లు ఒక్కొక్కటిగా చెక్ చేస్తోంది. సంజయ్కి కూడా ఒక భాగం ఇచ్చారు. ఇది వెరిఫై చేయి అని చెప్పారు. సంజయ్ మౌనంగా పని మొదలుపెట్టాడు. ఆఫీస్లో కబోర్డ్ల శబ్దం, ప్రింటర్ సౌండ్, ఫోన్ కాల్స్ అన్నీ కలిసి ఒక సాధారణ పని వాతావరణంలా కనిపించింది. అన్విత కొత్త వాళ్ళ పనిని గమనిస్తోంది. ఎవరైనా ఇబ్బంది పడితే చెప్పాలని చూస్తోంది. సంజయ్ డెస్క్ దగ్గర ఆగింది. ఈ కాలంలో ఫార్మాట్ ఇలా ఉండాలి అని చెప్పింది. సరే అన్నాడు సంజయ్. మధ్యాహ్నం దగ్గర పడింది. టీం లీడ్ మళ్ళీ వచ్చాడు. రిపోర్ట్ ఎంతవరకు అయింది అని అడిగాడు. లంచ్ తర్వాత ఫైనల్ చేస్తాం సార్ అని అన్విత చెప్పింది. అతను తల ఊపాడు. లంచ్ టైం అయింది. టీం వాళ్ళు క్యాంటీన్కి వెళ్ళారు. అన్విత కూడా వెళ్ళింది. సంజయ్ కూడా వెనకే వెళ్ళాడు. అందరూ ఒకే టేబుల్ దగ్గర కూర్చున్నారు. మాటలు ఎక్కువగా పని గురించే. ఈ క్లయింట్ చాలా స్ట్రిక్ట్ అని ఎవరో అన్నారు. అందుకే డేటా జాగ్రత్తగా ఉండాలి అని అన్విత చెప్పింది. లంచ్ తర్వాత అందరూ మళ్ళీ డెస్క్ల దగ్గరికి వెళ్ళారు. మీటింగ్కి తయారీ మొదలైంది. ఫైల్స్ ప్రింట్ చేశారు. డేటా మరోసారి చెక్ చేశారు. మీటింగ్ రూమ్లో అందరూ కూర్చున్నారు. క్లయింట్ వచ్చాడు. టీం లీడ్ ప్రెజెంటేషన్ మొదలుపెట్టాడు. అన్విత డేటా వివరించింది. సంజయ్ తన భాగం గురించి సాధారణంగా చెప్పాడు. ఏ ప్రశ్నలు రాలేదు. మీటింగ్ పూర్తయింది. టీం లీడ్ సంతృప్తిగా ఉన్నాడు. ఈరోజు పని బాగుంది అని అన్నాడు. అందరూ రిలాక్స్ అయ్యారు. సాయంత్రం అయ్యింది. పని నెమ్మదిగా తగ్గింది. కొంతమంది మెయిల్స్ పంపుతున్నారు. కొంతమంది సిస్టమ్ షట్ డౌన్ చేస్తున్నారు. అన్విత తన టాస్క్ లిస్ట్ని చూసుకుంది. ఈరోజు పని పూర్తయింది. సంజయ్ కూడా ల్యాప్టాప్ క్లోజ్ చేశాడు. కుర్చీ నుంచి లేచాడు. ఆఫీస్లో ఇది అతనికి 2వ రోజు. ఏ ప్రత్యేకమైన సంఘటన లేదు. కానీ ఇక్కడ పని విధానం అతనికి అర్థమవుతోంది. బయటకి వెళ్తూ అన్విత టీంకి ఇలా చెప్పింది. రేపు మీటింగ్ ఉంది, టైంకి రండి అని చెప్పింది. అందరూ సరే అన్నారు. ఫ్లోర్ నెమ్మదిగా ఖాళీ అవుతోంది. లైట్స్ ఆఫ్ అవుతున్నాయి. ఇంకొక సాధారణ పని రోజు ముగిసింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.